హాయ్. వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు స్వాగతం. మార్కెట్స్ మూవ్ అప్పే అంటే ఏంటంటే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంట్ కదా. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ చాలా బాగా పెరిగింది. లాస్ట్ టూ సెషన్స్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో చాలా గణనీయమైన మార్పు వచ్చింది. దానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు దోహదం చేసింది. ఈరోజు కూడా 2% పైనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగింది. అయితే స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు స్పెషాలిటీ మేజర్ బ్యాంక్స్ పెద్ద పెద్దవి పెరిగాయి. ఆల్మోస్ట్ 2%. హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత కోటక్, యాక్సిస్, ఐసిఐసిఐ, ఎస్బిఐ, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇంకేం కావాలి, మేజర్ బ్యాంక్స్ అన్నీ పెరిగాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2% పైన పెరిగింది. దాంతో ఒక్కసారి పైకి లేచిపోయింది బ్యాంక్ నిఫ్టీ 53,000 ప్లస్. నిఫ్టీ ఏమో 24,300 రేంజ్కి వచ్చింది. అంటే 280 ప్లస్ 284, 285. ఇది స్పాట్ చెప్తున్నాను. ఫ్యూచర్లో అయితే ఎక్కువ ఉందనుకోండి. సో ఇది ఏంటి, ఇది కంటిన్యూ అవుతుందా అండి అంటే రేపు వీక్లీ సెటిల్మెంటు. ఇది రేపు కూడా కంటిన్యూ అవటానికి లాజికల్గా రేపు కూడా కంటిన్యూ అవటానికి కనబడుతున్నది. ఎందుకంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ కాన్స్టెంట్గా జరుగుతున్నది. అంటే పెరిగినప్పుడల్లా షార్ట్ సెల్లింగ్ చేస్తున్నట్టున్నారు, ఇరుక్కుపోతున్నారు. ట్రాప్ లాగా, బేర్ ట్రాప్ లాగా మొత్తానికి కవర్ చేసుకోవాల్సి వస్తున్నది. ఇట్లా ఎంతవరకు అంటే 22,400 వరకు కనపడుతున్నది క్లియర్గా. ఆ తర్వాత కొంచెం కొద్దిగా కన్సల్టేషన్ ప్రాసెస్కి, షార్ట్ టర్మ్ కన్సల్టేషన్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవచ్చు పైకి. అయితే రేపటికి 22,400 ఇట్ అపియర్స్ టు బి ఏ పాసిబిలిటీ. మీకు ఆప్షన్ చైన్ తీసుకుంటే జస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. ఆప్షన్ చైన్ చూడండి ఒకసారి. ఆప్షన్ చైన్ తీసుకుంటే నిఫ్టీ 50, ఇప్పుడు స్పాట్ ఎంత ఉంది, 24,286 ఉంది. అంటే 24,300 దగ్గరలో కదా మనం చూసుకుంటే అడ్డీ మనీ 24,300. ఇక్కడ 2 lakhs 2 lakhs పుట్ సైడ్ ఉంటే కాంట్రాక్ట్స్ 3 lakhs సెల్ సైడ్ ఉంది. సెల్ సైడ్ ఎక్కువ ఉంది. సో సెల్ సైడ్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ మంది కొనుక్కున్నారు కాల్స్. ఆ మేరకు సెల్లర్స్ కూడా ఎక్కువ మంది, సెల్లర్స్ బయర్స్ కలిపి కదా. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఫైట్ ఉంది. బట్ ఇక్కడ 24,500 దగ్గర ఈ కాల్స్ తీసుకున్నట్లయితే 24,500, 2,53,000 కాంట్రాక్ట్స్ కనపడుతున్నాయి. సారీ, 3,52,000, ఇంకా ఎక్కువగా 3,52,000, 24,500 దగ్గర. మరి ఇక్కడ 24,200 దగ్గర పుట్స్. ఇవి పుట్లు 24,200, ఇవి 2,79,000. అంటే మెయిన్ పెద్దగా అప్ సైడ్ డౌన్ సైడ్ పెద్ద స్వింగ్ ఉండకపోవచ్చు. 200 పాయింట్స్కి మాత్రం ఉంది. 200 పాయింట్స్ అంటే తక్కువేం కాదు కదా. ఇక్కడ ఏమి సూచిస్తున్నదంటే 24,200 దగ్గర సపోర్ట్ ఉంది. 22,500 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఈ 300 పాయింట్స్ దగ్గరే చెక్ చేసుకోవాలి మనం. అయితే ఇంతకు మించి అయితే 24,500ని కిందటి వారం అలాగే జరిగింది. 24,000కి రాకూడదు. చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి 24,000 దగ్గర. అయినా కానీ ఎరగొట్టుకుని, పగలగొట్టుకుని
ఫ్లడ్ గేట్స్ ఓపెన్ లాగా 24,000ని క్రాస్ చేసేసింది. సో అదే ఎక్సెప్షనల్, అట్లాగే ఎక్సెప్షన్స్గా జరుగుతాయి. మరి రేపు 24,500ని క్రాస్ చేసేస్తాయా, గేట్ క్రాష్ జరుగుతుందా లేదా అనేది చెక్ చేయాలి. బట్ నార్మల్గా అయితే 24,500కి బిలోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో స్ట్రెంగ్త్ 24,200 24,500 మధ్యన ఉంది. ఇది ఆప్షన్ చేయని సూచన. బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ డిఫికల్ట్ టు టాక్ అబౌట్. అందుకని బ్యాంక్ నిఫ్టీ పైగా 53,000 లెవెల్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పడం కష్టం. ఉం? మరి మార్కెట్, ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అంటే హీట్ మ్యాప్ చెప్తుంది చూడండి. నిఫ్టీ 100 తీసుకుంటే పిఎఫ్సి బజాజ్ హోల్డింగ్ నిన్న కూడా పెరిగింది. ఆర్ఈసి పిఎఫ్సి ఆర్ఈసి బాగా పెరిగాయి, 4% 5% రేంజ్లో. టాటా కన్జ్యూమర్స్, హ్యావెల్స్, బెల్, ఐఆర్ఎఫ్సి, ఐసిఐసిఐ, ఇది ఇన్సూరెన్స్ అనుకుంటాను, ఐసిఐసిఐ బ్యాంక్ కాదు, చోలా ఫైనాన్స్, అదాని పోర్ట్స్, కోటక్ బ్యాంకు, ఉమ్, ఇట్లాగా 2% పైన. హెచ్డిఎఫ్సి బ్యాంకు 2.2%, హాల్ 2.16%, అంటే యాక్సిస్ బ్యాంక్ 2%. చూడండి, బ్యాంకులు 2% పెరిగితే ఇంకేముంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు 2% పైన పెరగటం కొంచెం అది ఊతాన్నిచ్చింది. అయితే తగ్గిన వాటిలో తీసుకుంటే 2% తగ్గింది, ఒక్క షేర్ కూడా 2% తగ్గల. 1% షేర్ చూడండి. బాగా తగ్గింది టీసీఎస్ 1.3%, టైటాన్ 1.16%, మిగిలిన అన్ని 1%, బిలో 1%. రిలయన్స్ 0.81%. అంటే ఈరోజు రిలయన్స్ను టీసీఎస్ తగ్గినా కూడా మార్కెట్ ఎలా పెరిగిందండి అంటే బ్యాంక్స్ పెంచేశాయి. బ్యాంక్స్ ఈ వెయిటేజ్ బాగుంది కదా, ఈ నిఫ్టీలో కూడా అడపా తడపా మిగిలినవి ఉన్నాయి కదా. సో రిలయన్స్, టీసీఎస్ లో సెల్లింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా దాన్ని నలిఫై చేసేసాయి బ్యాంక్స్. ఇది మార్కెట్ తాలూకు సమాచారం. మరి టెక్నికల్గా పొజిషన్ ఎలా ఉంది చూడండి. టెక్నికల్గా ఈ డోజీ డోజీ అంది గ్యాప్ అప్ డోజీ. ఇది డోజీ అయితే ఏంటంటే ట్రెండ్ రివర్సల్ అని చెప్తారు, కానీ ఇది గ్యాప్ అప్ డోజీ. ఈ గ్యాప్ అప్ డోజీ కాబట్టి ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుందని అర్థం. ఇట్ ఈస్ మూవింగ్ టువార్డ్స్ వెడ్జ్ ఫార్మేషన్. మీకు క్యాండిల్ స్టిక్ కాకుండా క్లోజింగ్ ప్రైస్లో చూపిస్తాను, కొంచెం విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్. చూడండి, ఇక్కడ నుంచి అప్ అండ్ అప్, అప్ అండ్ అప్ చూసారా. సో ఇక్కడ తీసుకున్న సపోర్ట్ 23,500 దగ్గర తీసుకున్న సపోర్టు వెళుతూ ఉంది. దీన్ని బట్టి ఏంటంటే 24,500 రేంజ్ వరకు, లేదా అట్లీస్ట్ 400 రేంజ్ వరకు ఢోకా లేదు. అప్ ట్రెండ్. తర్వాత 71.93 అంటే 72. ఆర్ఎస్ఐ మళ్ళీ 72కి వచ్చేస్తుంది, మధ్యలో 4 పాయింట్లు తగ్గిన. ఎంఏసిడి అప్. తర్వాత ఏడిఎక్స్ కూడా, ఏడిఎక్స్ ఏడిఎక్స్ మాత్రం తక్కువే ఉంది, 14 ఉంది. బట్ పాజిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ మాత్రం 31 ఉంది, అబౌట్ 25. కాబట్టి పాజిటివ్గానే ఉంది. బట్ బాగా స్ట్రాంగ్గా అయితే లేదు, పాజిటివ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పరిస్థితి. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా తయారైంది లాస్ట్ 2 సెషన్స్లో. అంతకుముందు వీక్ స్ట్రాంగ్గా తయారైంది. ఈరోజు నిన్న జరిగిన ట్రేడింగ్లో చూడండి ఏకంగా ఎట్లా పెరిగిందో. 52,146 నుంచి ఏకంగా 53కి వెళ్ళిపోయింది, 53,100 లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఇది 67 ఉంది ఆర్ఎస్ఐ. ఈ ఎంఏసిడి కూడా ఇంప్రూవ్ అవుతున్నది. ఏడిఎక్స్ 20 ఉంది, అంటే ఇది స్ట్రెంగ్త్ చూపిస్తున్నది, కొంచెం కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తున్నది. అంటే రేపు
బ్యాంక్ నిఫ్టీకి సెటిల్మెంట్కి ఫస్ట్ డే అంటే రేపు కూడా పెరుగుతుందా? దట్స్ ఎ క్వశ్చన్. రెండవది, నిఫ్టీకి సెటిల్మెంట్ అంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ కాబట్టి సెటిల్మెంటు ఆ బ్యాంక్ షేర్స్ రేపు కూడా కంటిన్యూ అయితే పెరగటం, నిఫ్టీలో షార్ట్ కవరింగ్ ఛాన్సెస్ మామూలుగా ఉండనే ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో 24,500 రేంజ్కి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ, లెట్ us బి కాషస్. 24,200 దగ్గర సపోర్ట్ మాత్రం కనపడుతున్నది. అంతకన్నా దిగటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పెరగటానికి వస్తే 22,400, 22,500 ఆ రేంజ్. రేపు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ. మార్కెట్ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నది అని చెప్పడానికి ఇంతకన్నా ఏం అక్కర్లేదు, ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పక్కర్లేదు. మార్కెట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి. ఓకే అండి. సో 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 వెరీ గుడ్ టైం, వెరీ గుడ్ టైం. మార్కెట్స్ ఆర్ పికింగ్ అప్. ఇప్పుడు మొన్న చూసారా, ఇప్పుడు ఈ ట్రెండ్ ఏమిటి? ఈ ట్రెండ్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలంటే, ఒకటి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూడండి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. అంటే ఈ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇంప్రూవ్ అవటం అంటే ఏంటంటే ఓవరాల్ బయింగ్, ఓవరాల్గా పెరిగిన షేర్లు ఎక్కువ, తగ్గిన షేర్లు తక్కువ. దగ్గర 160 పాయింట్స్ పెరిగింది అనుకోండి, ఎస్, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 3:2 ఉంది అప్రాక్సిమేట్గా. అంటే 3 షేర్లు పెరిగితే 2 షేర్లు తగ్గాయి. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. నెక్స్ట్, వాలటాలిటీ ఇండెక్స్ 12.3కి వచ్చింది. సారీ, 13.2కి వచ్చింది. 13.2 అంటే ఫార్ బిలో 14 లెవెల్కి చాలా తక్కువగా ఉంది. డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ బడ్జెట్ ఆన్ 23rd July. 23rd Julyకి బడ్జెట్ సీతారామన్ మేడం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అని వినికిడి. సో లెట్ us see what happens. 23rd July, ఈ 23rd Julyకి బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయిన వాలటైలిటీ ఇండెక్స్, అంటే వాలటైలిటీ ఇండెక్స్ పికప్ అవుతుంది, పెరుగుతుందిలేండి. దగ్గరికి వచ్చే బడ్జెట్ రోజు దగ్గరికి వచ్చే కొద్దీ ఇది పికప్ అవుతుంది. బట్ ఫర్ ది టైమింగ్ మాత్రం ఇట్ ఈస్ ఫార్ బిలో. ఫార్ బిలో అంటే ఆ, చాలా అందుబాటులో ఉంది. బుల్స్ని బుల్లిష్ మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నది. సో విక్స్ తగ్గటము, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పెరగటము, తర్వాత ఇండికేటర్స్ కూడా స్ట్రెంగ్త్ చూపించడం, బుల్లిష్నెస్ చూపించడం వల్ల ఏంటంటే దిస్ ఈజ్ దిస్ హ్యాస్ టు స్టే, అంటే ఫర్దర్ పెరగటానికి, ఫర్దర్ అప్ మూవ్కి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంతే. బట్ సడన్గా మరి బయింగ్ సెల్లింగ్ రాదా అండి అంటే, సడన్గా ఎప్పుడైనా రావచ్చు సెల్లింగ్. అన్లెస్ ఇట్ డస్ హ్యాపెన్ దట్ వే, ఇట్ ఈస్ బుల్లిష్ అండ్ స్టిల్ బుల్లిష్. అయితే ఒక విషయం గమనించాలి, పిఎస్యూస్ చూడండి. పిఎస్యూస్ కంటిన్యూ టు మూవ్ అప్. ఇవి పిఎస్యూస్ మూవ్ అవుతున్నాయి, ఇంకా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది మార్కెట్ వర్గాలు పోగొట్ట. ఫర్ ఎగ్జాంపుల్, కుడ్కో చూడండి, 300 క్రాస్ అయింది. పిఎఫ్సి, తర్వాత ఆర్ఈసి. పిఎఫ్సి అయితే మోర్ దాన్ 5%, ఆర్ఈసి 4% పైన పెరిగింది. మరి కోల్ ఇండియా ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతున్నాయి. మీకు డిఫెన్స్ స్టాక్స్ చెప్పాలంటే హాలు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, మ్యాజగాన్ డాక్ కానీ ఇలాంటివి పెరుగుతున్నాయి. అంటే మోస్ట్లీ పిఎస్యూస్లో బయింగ్ ఉంది, బయింగ్ స్ట్రెంగ్త్ ఉంది. దానికి కారణం, వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే మార్కెట్ గవర్నమెంట్ బడ్జెట్లో ఐ బిలీవ్ ఈ పిఎస్యు స్టేక్ అమ్మటానికి, కొంత డైవెస్ట్ చేయడానికి అనౌన్స్మెంట్స్ చేసే అవకాశం ఉంది. అంటే ఇట్ డజంట్ వాంట్, న్యాచురలీ మార్కెట్ మంచి రేట్ రావాలి కదా, మంచి రేటుకి అమ్ముకోవాలనుకుంటారు కదా అమ్ముకునేవాళ్ళు. మంచి రేటు అమ్ముకోవాలంటే మార్కెట్లో బయన్సీ ఉండాలి, మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉండాలి. అందుకని మార్కెట్ని పడనివ్వకపోవచ్చు అనేది ఒక ఒక పాయింట్. బట్ బడ్జెట్లో ఏమైనా కొంచెం తిరకాసు వస్తే, ఏమీ ఇబ్బంది పెట్టే, ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటే మాత్రం మార్కెట్లో
రియాక్షన్ వస్తుంది, రాక తప్పదు. అదర్వైజ్ బడ్జెట్ నార్మల్గా ప్లెజెంట్గా ఉండేటట్టయితే మాత్రం ఎస్, మార్కెట్ తగ్గదు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇంకా పెరుగుతాయి షేర్లు, ఇంకా పెరిగితే ప్రాఫిట్స్ వస్తాయి, అంతే కదా. ఇంకా పెరిగితే ప్రాఫిట్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు ఎఫ్ అండ్ ట్రేడింగ్ గురించి ఊహాగానాలు. బడ్జెట్లో ఏమిటి, ట్యాక్స్ పెంచుతారా, లేకపోతే హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్కి, పెద్ద పెద్ద ట్రేడర్స్, పెద్ద వాల్యూమ్స్ చేసే వాళ్ళకే ట్యాక్స్లు పెంచుతారా, లేకపోతే టీడీఎస్ కట్ చేస్తారా ప్రాఫిట్స్ మీద, ఇట్లాంటి ఊహాగానాలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు అన్ని అవి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు మనోవర్, వేస్ట్. వాటి గురించి ఎట్లా ఉండొచ్చు అనేది ఆలోచించడం వేస్ట్, కానీ లెట్ us వెయిట్ అండ్ సీ. బడ్జెట్లో చూడవలసిందే. తర్వాత క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా, ఇది కూడా వేచి చూడవలసింది ఈ బడ్జెట్. తర్వాత ఇండివిజువల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్స్ ఉన్నాయి కదా, ఈ పర్సనల్ ఇన్కమ్ లెవెల్స్ పెంచుతారా, లేకపోతే అట్లాగే ఉంటాయా. ఇప్పటి వరకు ఓకే, సో ఫార్ సో గుడ్ అనుకోండి. ఇంకొంచెం పెంచడం అవసరం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంది కదా, ఇన్ఫ్లేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి కదా, ఉంటాయి కదా, పెరుగుతుంటాయి కదా. ఇవి ఇంకా రివైజ్ చేసి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఉంది కదా, లెవెల్స్ ఎగ్జంప్షన్ లిమిట్ పెంచితే బాగుంటుంది అనేది జనరల్ ఒపీనియన్. ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది చూడాలి. కాంప్లికేషన్స్ యాడ్ చేయకుండా ఉంటే చాలు. లెట్ us బికాస్ వీఆర్ ఆల్ ట్యాక్స్ పేయర్స్. మన ట్యాక్స్ పేయర్స్ సాక్రిఫైసే కదా. అది గవర్నమెంట్స్ ప్రాపర్గా చక్కగా బాగా యూటిలైజ్ చేస్తే బాగానే ఉంటుంది. తినేస్తే చాలా బాధగా ఉంటుంది. మనం అంతా ఇంత కష్టపడి ట్యాక్సులు పే చేస్తుంటే గవర్నమెంట్ అక్కడ కూర్చుని భోంచేస్తున్నారు, పంచుకుంటున్నారు. అది కొంచెం బాధాకరంగా ఉంటుంది. లక్కీగా సెంట్రల్ లెవెల్లో కరప్షను, ఇక్కడ ఢిల్లీలో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో కరప్షను ఎక్కువ వినపడటం లేదు. కరప్షన్ అనేది లేదు. అంటే అంటే ఓపెన్గా బయటికి కనిపించే అంతగా అట్లా ఏమి లేదు. లోపాయకారకంగా జరుగుతాయి, జరగవచ్చు, అది మన నోటీస్కి రాదు. మరి పబ్లిక్లోకి వచ్చేస్తాయి కొన్ని సందర్భాల్లో. అట్లాంటివి లేవు కాబట్టి ఇట్స్ ఓకే, లెట్ us see. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ రేపు కూడా మార్కెట్ బాగుంటుందనేది ఇండికేషన్. లెట్ us see.